ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొందడం రాష్ట్ర చరిత్రలోనే కీలకమైన ఘట్టమని జనసేన నేత అవనాస్పు విక్రమ్ అన్నారు. పార్లమెంట్లో పార్టీలన్నీ అమరావతికి ఆమోదం తెలిపినా వైసీపీ మాత్రం వ్యతిరేకంగా ఉందన్నారు. రాజధాని విషయంలో వైసీపీకి స్పష్టత లేదంటున్న జనసేన నేత అవనాపు విక్రమ్తో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. రాష్ట్రానికి రాజధాని ఇదేటువంటి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఇదేటువంటి ఒక సంబరమైనటువంటి వాతావరణం రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. ప్రస్తుతం మనకు విజయనగరంలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారితో ఉన్నాం. అసలు ఈ అమరావతి ఒక రాజధానిగా చట్టబద్ధత దొరికినటువంటి నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది, ఎటువంటి ఆశ్చర్యజనకమైనటువంటి ఊహలు ఉన్నాయి, ఎటువంటి అంచనాలు ఉన్నాయని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ప్రధానంగా చూసినట్లయితే పార్లమెంటు ఉభయ సభల్లోనే కూడా అమరావతికి చట్టబద్ధమైన పరిస్థితి, ఆమోదపోయిన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్నారు. భవిష్యత్తుని ఎలా ఊహిస్తారు, అసలు జనసేన ఎలా ఊహిస్తారు? అసలు ఇది నిన్న ఏదైతే రాజ్యసభలో మన బిల్లు అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక రోజు. అది ఎవరు మర్చిపోలేని రోజు. నిన్న జరిగిన బిల్ పాస్ అవడం అన్నది అది నిజంగా ప్రభుత్వం యొక్క సంకల్పం. 5 కోట్ల ఆంధ్రుల ఆశల మీద, ఆకాంక్ష మీద ప్రభుత్వం తీసుకున్న సంకల్పానికి ఒక నిదర్శనం అది. ఎందుకంటే ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ప్రజలకి లబ్ధి పొందుతుంది అన్నానికి ఒక మంచి ఎగ్జాంపుల్ నిన్న బిల్ పాస్ అవ్వడం ఉభయ సభల్లోనే, అలాగే ఇక్కడ మన అసెంబ్లీలోని. అది పూర్తిగా ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మా జనసేన తరపు నుంచి, అలాగే ప్రజల తరపు నుంచి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారి యొక్క సంకల్ప బలమే ఈరోజు మన రాజధాని బిల్ అనేది ఇంత ఆమోదం పొంది అందరూ నిన్న పండగ వాతావరణంలో రాష్ట్రం అంతటా ప్రతి ఇంటి దగ్గర కూడా, ప్రతి కూటమి కార్యాలయాల దగ్గర కూడా దీపారాధన కార్యక్రమాలు చేసి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మనం అయితే ఒక సంక్రాంతి వస్తే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామో, ఒక విజయాన్ని మనం సాధిస్తే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం, నిన్న అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచి మన అమరావతి రాజధానిగా నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక సెంట్రలైజ్డ్ ఒక రాజధాని ఉండాలి. అందులో మన అమరావతి అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి విజన్కి తగ్గట్టు ఏదైతే మనం 2020 విజన్ మనం హైదరాబాద్లో చూసామో 2047 విజన్తో వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సంక్షేమం, అభివృద్ధి దిశగా పనిచేసే ప్రభుత్వం. కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి పూర్తిగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ముందుకెళ్తారు. మనం చూసినట్టయితే ఇది మన పార్లమెంట్లో కూడా అటు ఉభయ సభల్లోనే కూడా మిగిలినటువంటి పార్టీస్ కూడా దీనికి మద్దతు పెరిగినటువంటి పరిస్థితిని ఎలా చూస్తారు? నిజంగా అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా పార్లమెంట్లో అన్ని పార్టీలు సభ్యులు కూడా దీనికి ఆమోదం తెలిపినందుకు వాళ్ళందరూ కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా మా వీగన్ అనే ఏదో కొత్త మన్నంతా 3 రాజధానులు, విశాఖపట్నం, కర్నూలు ఏవో రాజధాని చెప్పారు. మళ్ళీ తర్వాత విశాఖపట్నం మా రాజధాని అని చెప్పారు. ఈ రోజు మళ్ళీ 3 రాజధానులను కొత్త నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రజలపై వాళ్ళకున్న కమిట్మెంట్ కానీ, ఒక స్టాండ్ కానీ ఎంత వికృతంగా ఉన్నదన్న దానికి నిన్న నిదర్శనంగా లోక్సభలో కానీ, అలా తర్వాత రాజ్యసభలో కానీ, అలాగే సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన ప్రకటనలో నిజంగా చాలా హాస్యాస్పదం. ప్రజలందరూ దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ఇది మనం చూస్తాం. మొత్తం మీద ఏదైతే అమరావతి రాజధాని ఉందో చంద్రబాబు నాయుడు విజయానికి అర్థం పట్టేలాగా ఉంటుందని చెప్తాను. మరోవైపు ఏదైతే ప్రతిపక్ష నేతలు చెప్పుకుంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన ఒక స్పష్టత లేని పరిస్థితిలో ఉన్నారండి. ఆయన అమరావతి పట్ల ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, లేకపోతే రాష్ట్ర రాజధాని పట్ల తాజాగా ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన లాంటివి చూసినట్లయితే ఆయన స్పష్టత లేదని కూడా అర్థమవుతుందని చెప్పి ఇక్కడ విక్రమాలు చెప్తున్న పరిస్థితి. కెమెరా కిషోర్, నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.